శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరము ఉగాది నుంచి కర్కాటక రాశి వాడికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ఏమీ భయపడవలసిన అవసరము, ఆలోచించవలసిన విషయం ఏమీ లేదు. ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు మీ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి. ఆదాయం 14, వ్యయం 2. చూసారా అంత అద్భుతంగా ఉందో. అలాగే రాజభుజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి చాలా బాగుంటుందండి. సో ముఖ్యంగా ఈ మీ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచారమే కొండంత బలం మీకు. అలాగే శనీశ్వరుడు అష్టమ స్థానం అందు ఉంటాడు, ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆయన. అలాగే రాహుకేతువులు భాగ్య తృతీయ భావంలో వాళ్ళు యోగిస్తున్నారు మీకు. భాగ్యస్థానంలో రాహు అద్భుతం ఫలితాలు ఇవ్వడు కానీ బట్ మంచి ఫలితాలు ఇస్తాడు. కేతువు 3వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మనం ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము ఈ సంవత్సరం మొత్తం చెప్తాము. అలాగే రవి బుధుల యొక్క కాంబినేషన్ మీ రాశి మీద కూడా ఆ ప్రభావం ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తానండి నేను. అద్భుతంగా ఉంది. అంటే మొత్తము 6 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద మీ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. హాయిగా ఉంటారు మీరు ఈ సంవత్సరం మొత్తం. సంవత్సరం ప్రారంభం నుండే అంటే ముఖ్యంగా 1 మే నుంచి అనుకుందామండి. ఎందుకంటే గురుడు మారాలి కదా. గురుడు మారిన తర్వాత అసలు మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. అన్ని రంగాల్లో విజయం. ఇంతకుముందు అనారోగ్యంగా ఉండేది కదా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతుంటారు. సరే మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీకు గురుబలం తోడవడం వలన అంటే 11వ భావంలో అక్కడ మళ్ళీ చెప్పుకుందాం. గురు ప్రభావం వలన కార్యసిద్ధి, మనోధైర్యం, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మీకు పెరిగిపోతాయి. అంతేకాకుండా అప్రయత్నంగా ధనలాభం కలుగుతుందండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఏ పని తలపెట్టినా సంతోషంగా చేస్తారు. ఆనందకరంగా నవ్వు ముఖమే ఉంటుంది మీకు. ఎక్కువగా మీకు ఏంటంటే వస్త్ర ప్రీతి, కీర్తి కాంక్ష కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ. అందుకని కనపడిన బట్టలు అంటాం కదా, కనపడిన బట్టలు కానీ వస్తువులు కనపడిన బట్టలే ఏది కనిపిస్తే అది మంచి మంచి బట్టలు మీరు వేసేసుకుంటుంటారు. అది అద్భుతం. మంచి డ్రెస్సెస్ బాగా ఉంది. కీర్తికాంక్ష, నలుగురిలో మనం బాగా ఉండాలి అనిపిస్తుంది. కరెక్ట్గా ఉంటారు. సరేనండి. ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి బుధుడితో కలిసి ఉన్నాడు. అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయండి. అఖండమైన ధనప్రాప్తి కలగబోతోంది మీకు. అఖండమైన ధనప్రాప్తి అంటే మీ రాజు అంటే మనకి జాతకాల ప్రకారం ఎలా ఉండబోతోందో అంత ధనము రాబోతోంది, వస్తుంది మీకు. కుటుంబంలో ప్రోత్సాహం ఉంటుంది. గాయకులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ అయితే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైనటువంటి గౌరవం నిలుస్తుందండి. ధనప్రాప్తి, గౌరవం బాగా ఉంటాయి వీళ్ళకి. అద్భుతం. ద్వితీయ భావం బాగుందంటే విద్యలో కూడా మీకు రాణిస్తారు, గౌరవప్రదంగా ఉంటుంది. ఇంకా మీకు రవి బుధులు కూడా కేతు 3వ భావంలో ఉందని చెప్పాను కదా. మరి 3వ భావంలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? రవి బుధుల కాంబినేషన్ కూడా చెప్పాలి. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు పాపి అయినటువంటి బుధుడు ఉచ్చ స్థితిలో ఉండడము, రవితో కలిసి ఉండడము, ఈవెందో వాళ్ళు పాపత్వాలు అంటే బుధుడు పాప ఫలితాలు ఇచ్చినా అవి శుభ ఫలితాలుగా మార్చేసి కేతువు ఇస్తాడు. అది గొప్పతనం, కేతు గొప్పతనం. రవి బుధుల యొక్క గొప్పతనం ఏంటంటే బుధుడు యొక్క గొప్పతనం కేతువు. రవి బుధులు మాత్రమే మీకు చెడు ఫలితాలు ఇచ్చినా సరే వాళ్ళు మీకు కేతు మంచి ఫలితాలే, శుభ ఫలితాలు ఇస్తాడు. ఏం చేస్తాడు? సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువుల ద్వారా మీకు ధనయోగం కలిగేట్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితం. అంతేకాకుండా మీరు వారికి కూడా మీరు హెల్ప్ చేసే తత్వంలో ఉంటారండి. శుభవార్తలు వింటారు. పట్టుదలగా ప్రతి పనుల యందు కార్య విజయం సాధించాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది, చేస్తారు కూడా. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. కొంతమందికి వాహన యోగం కూడా ఉంటుంది మీ దాంట్లో.
కొంతమంది కంటే అద్భుతంగా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. విద్యార్థులకి బాగా ఉత్తీర్ణత కలుగుతుంది, చదువులో బాగా రాణిస్తారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే గృహములు, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన గృహ నిర్మాణం మీకు ఉంటుంది మీ రాశి వాళ్ళకి. అది ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే ఆ కాంబినేషన్స్ అలా ఉన్నాయంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలన్నీ కూడా నవంబర్ వరకు చెప్పచ్చు అద్భుతంగా ఉన్నాయండి. ఇందాక చెప్పినట్టుగానే మీకు సంగీతం అంటే బాగా ఇష్టం ఉంటుంది, సాధన చేస్తూ ఉంటారు, అండ్ కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా సుఖవంతంగా ఉంటారు, లాభాలే ఉంటాయి, నష్టాలు ఏం రావు, పంటలు పండుతాయి, చాలా బాగుంటుంది. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతానం మీకు ఎదుగుదల విషయంలోనూ సంతానం పుట్టేటప్పుడు కానీ కొద్దిగా ఆందోళన చెందుతారు. ఎందుకంటే శని పశ్చిమ భావానికి చూడడం వల్ల, గురు దృష్టి కూడా ఉండడం వల్ల మీకు అద్భుతమైన యోగం ఉందండి. ముఖ్యంగా పంచమ స్థానము చూస్తామంటే వాళ్ళకి చాలామందికి చదువులో బాగా రాణిస్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశాలు, అవార్డులు, రివార్డులు, ధనయోగము, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అంతేకాదండి, ఇందా నేను చెప్పాను సరా, పంచమ భావం ఎప్పుడు కూడా రాజకీయ రంగం కూడా చూస్తామని. పంచమ భావాన్ని గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, అలాగే పంచమ భావం కూడా బాగుంది. అంటే మంత్రి పదవులు రావడానికి ఎంత కష్టం, కానీ శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం కష్టపడాలి. కష్టం ప్రభావం మీద కష్టం మీద వస్తాయి. కాబట్టి ఎలక్షన్స్లో గెలవడం అనేది గురుబలం బాగుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని దోషంగా ఉంది కాబట్టి దోషప్రదుడు శని, కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి కష్టపడితే కర్కాటక రాశి వాళ్ళకి సాధించలేదంటూ ఏం ఉండదు. రాజకీయాల్లో కూడా విజయం ఉంటుంది మీకు. అంతేకాదండి, మిమ్మల్ని అంటే ఈ ప్రభావం వలన జనాకర్షణ ఎక్కువ ఉండడము, కొంత సందర్భంలో శత్రుభయం ఉండడము, మీ ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. మీకు స్పెక్యులేషన్లోను, అలాగే స్పోర్ట్స్ కాదు, స్టాక్ అండ్ షేర్స్ విషయంలోనూ, అలాగే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉంటారు వీళ్ళందరూ, వాళ్ళకి కూడా మంచి ఆదాయం బాగుందండి. కానీ శని ప్రభావం వలన మీకు ప్రాఫిట్స్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆచితూచి మాత్రమే ఆడాలి స్టాక్ అండ్ షేర్స్లో. సరే, మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, అన్ని రకాల శుభకార్యాలు చేసి తీరుతారు. భార్యాభర్తలు అనురాగంగా, అదృష్టంగా, ఇంతకుముందు దూరం అయిపోయిన వాళ్ళందరూ కలుస్తారు. మే 1 నుంచి మీకు అదృష్టం ఉందండి. ఇంతకుముందు భార్యాభర్తలు విడిపోయారు, దూరంగా అయిపోయారు, డైవర్స్, ఇవన్నీ ఉన్నాయి. అవేమీ ఉండవు, బ్రహ్మాండం కలుస్తారు. గురుబలం సప్తమ భావానికి పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి వ్యాపారాభివృద్ధి కూడా ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు, భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు, తోటి పరివారు బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. కాబట్టి అష్టమ స్థానం శని కొద్ది దోషకారకుడు అండి. సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అష్టమ శని దోషం మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం పాడు చేసేట్టు చేస్తుంటాడు, ఏ పనిలోనూ విజయం కలగకుండా చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతి పనిలోనూ బద్దగించేట్టు చేస్తూ ఉంటాడు. కొన్ని వస్తువులు మనం ఎక్కడ పెట్టామని మర్చిపోతూ ఉంటాము, పోతూ ఉంటాయి. అలాగే వేళపడ్డ భోజనం చేయలేకపోవచ్చు. అలాగా ప్రతి విషయంలోనూ మనకి బద్ధకం చేద్దాంలే అనే విషయం. శని కూడా మీకు మంచిగా అవకాశాలు కలిగించేట్టు చేయడు. పూజ మీద ఇంట్రెస్ట్ కూడా దేవాలయానికి వెళ్ళాలి అనే ప్రభావం కూడా కలిగించడం, దైవ దర్శనాలు చేసుకోవాలనే ప్రభావం కూడా ఉండేది చేయడం ఆయన. ఎందుకంటే మనం చేస్తే మనం శని యొక్క ప్రభావం తగ్గిపోతుందని. సో ఏదేమైనా మీరు శని ప్రభావం ఉంది కాబట్టి మీకు కృషి చేసే తప్ప ఇదేంట్లో సాధ్యం సక్సెస్ కాలేరు. మీకు ఒక కళ, సృజనాత్మక కళ మీలో దాగి ఉందండి. ఆ కళని బయటికి తీసుకురండి, అద్భుతంగా రాణిస్తారు. రాజకీయ నాయకులకి, న్యాయవాదులకి విజయవంతంగా ఉంటారు, అందులో డౌట్ లేదు. నవమస్థిత రాహు గురించి చెప్పాలండి. ఆ రాహు భాగ్యస్థానంలో రాహు మంచివాడు కాదు, మంచి ఫలితాలు ఇవ్వడం. ఇదేంటంటే విఘ్నాలు కలిగిస్తూ ఉంటాడు, శారీరక శ్రమ కలిగిస్తూ ఉంటాడు, పీడ కలిగిస్తూ ఉంటాడు, దేహానికి అనారోగ్యం కలిగిస్తూ ఉంటాడు, మనోవ్యాధిని కలిగిస్తూ ఉంటాడు, మనసుని స్థిమితం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ రాహు మరి శుభ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా, రవిబుధులు ఆ రాశి నాథుడి యొక్క ఫలితాలు కూడా ఇవ్వాలి కదా, గురుడి ప్రభావం కూడా ఉండాలి కదా. ఏం చేస్తాడు? విద్యార్థులు కంటే విద్య కోసం, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఉన్నతమైన విద్య కోసం విదేశ పర్యటన చేస్తాడు రాహు. ఆగస్టు నెలలో మాత్రం మంచి బాగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉన్నత విద్య కోసము, ఎంబీబీఎస్ అని, ఎంఎస్ కోసం, ఇంజనీరింగ్ కోసం అని ఉంటారు కదా, మీరు చాలామంది విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా గంగా స్నానము చేసేట్టుగా చేస్తూ ఉంటాడు రాహు. తీర్థయాత్రలు చేస్తారు, మీరు గురువుగారిని సందర్శిస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు మీరు చేసి తీరుతారు, అవకాశాలు ఉన్నాయి. గురువుగారిని, పీఠాధిపతులని పాదసేవలు చేసుకుంటారు, వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. అలాగే తల్లిదండ్రుల సేవ చేసుకుంటారు.
ముఖ్యంగా మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. వాళ్ళకి రాహు ప్రభావం బాగుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్రతి ఏ బిజినెస్లో ఉన్నా సరే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా మీ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ గురించి చెప్పాలండి. అంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఇందాక చెప్పినట్టుగానే ఏ వ్యాపారం చేసినా సరే వారి వ్యాపారాభివృద్ధి కలిగి ధనదాయం బాగుంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా కార్యోత్సాహము, ధైర్యము ఎక్కువ, తత్పురుషుల సాంగత్యం ఉంటుందండి. మీకు ఆర్థికంగా వృద్ధి చెందుతుంటారు. కొన్ని సందర్భాల్లో అలసట పొందడము, అశాంతిగా ఉండడము, శారీరకంగా అలసిపోవడము జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా దశమస్థానం మీకు స్ట్రాంగ్గా ఉంది. మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇందా చెప్పినట్టుగానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ బాగుంటారు. మీ ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా, అది సాఫ్ట్వేర్ రంగం అంటాం కదా, సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికైనా సరే శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రభావం అంటే ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ కొద్దిగా ప్రమోషన్ వచ్చేటప్పుడు తగ్గుముఖం పడతాయి. కానీ దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. మంచి రోజులు వస్తాయి. కానీ కొంతమందికి ఉద్యోగాలు వచ్చి దగ్గరకు వచ్చి పోతూ ఉంటాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి మీకు విజయం సాధిస్తారండి. కష్టపడి చదవండి. ఎందుకంటే మీకు ఏలినాటి శని, అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది కాబట్టి, శని ప్రభావం దశమస్థానం కూడా ఉంది కాబట్టి మీరు ఉద్యోగాల్లో ఎదగలేకపోతుంటారు. రావాల్సిన ప్రమోషన్స్ రాలేకపోతూ ఉంటాయి. కష్టపడండి. కష్టపడితే శనీశ్వరుడు ఇచ్చి తీరుతాడు. ఆయనకి ఎటువంటి వాళ్ళంటే ఇష్టం అంటే తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళన్నా, లేకపోతే వృద్ధులకి సేవ చేసేవాళ్ళన్నా, అనాథాశ్రమంలో వృద్ధులకి సేవ చేసేవాళ్ళన్నా మనం అన్నమాట వెళ్ళి సేవ చేస్తే శనీశ్వరుడు మనకి మంచి రోజులు వచ్చేటి చేస్తుంటాడు, ఆనందిస్తాడు. శనీశ్వరుడు ఆనందించి శుభ ఫలితాలే మనకిస్తాడు. శని వల్ల వచ్చే దోషాలు, కష్టాలు తగ్గుతాయి. సరే, ఇది పక్క పెడతానండి. ఏకాదశంలో ఉన్న గురుడు చాలా అద్భుతంగా ఉన్నాడు మీకు. ఎందుకంటే మీ రాశికి 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడంటే విశేషమైన సంపదలు మీకు పెంచేస్తాడు ఆయన. అంటే ప్రతి రంగంలోనూ విజయం సాధించేది చేస్తూ ఉంటాడు మీకు. ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు ఏ ఫలితాలు ఇస్తాడు? ఆయన ఏకాదశిలో ఉన్న గురుడు యాక్చువల్గా పంచమ స్థానాన్ని, అంటే మీ పంచమ స్థానం కంటే మీ ఏకాదశిలో గురుడు 3వ భావాన్ని, అలాగే పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ దృష్టిలో ఉంటాయి కాబట్టి భార్యాభర్త విషయంలోనూ, అలాగే ప్రతి పనులను సక్సెస్ అయ్యేట్టు చేయడము, గురు ప్రభావం వలన మీకు మంచి కీర్తి, సంపదలు, లలిత కళలందు ఆసక్తి కలగడము, సత్యమనే పలకడం, మంచి గుణములు కలిగి ఉండేట్టుగా గురుడు చేస్తూ ఉంటాడు. విద్యా సంస్థలో ఉన్నవాడు గురుడు విద్యా సంస్థలకు ఉపయోగపడతాడు కాబట్టి ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, లాయర్స్ గాను వాళ్ళ శాఖల్లో ఉంటారు కదా, వాళ్ళకి గురు ప్రభావం ఎక్కువ ఉందండి. ముఖ్యంగా వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీ దాంట్లో యాస్ట్రాలజీ జాతకాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అనుకూలవంతమైన కాలం అండి. అంటే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నిజాయితీగా చాలామంది ఉన్నారు మీ దాంట్లో. ఖచ్చితంగా ఎదురు వాళ్ళని మోసం చేయాలనే తపన ఎవ్వరికీ ఉండదు. వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలం గురుబలం కదండి. గురుబలం ఉందంటే మరి కలిసి వచ్చే కాలం అని చెప్పాలి కదా, నేను వాళ్ళు మర్చిపోకూడదు. ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు, అద్భుతంగా ఉంటుంది. అలాగే గణితంలో చెప్పేవాళ్ళకి, బిజినెస్ చేసేవాళ్ళకి జ్ఞాన సంపద మీకు బాగా ఇస్తాడు, బాగా ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి. అలాగే బుద్ధి బలాన్ని పెంచుతాడు కాబట్టి అందరికీ కూడా మేము న్యాయంగా చేస్తూ ఉంటారు. నాకు తెలుసు మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. సరే, అది పక్కకు పెడితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాదలు దొక్కుతాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు గణపతి ఆరాధన, మన్య సూక్త పారాయణ చేయడం వలన, అలాగే శివారాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయడం వలన, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంటే లలిత సహస్రనామాలు అంటారు సరే చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కూడా శని వలన వచ్చే దోషాలు పోవడమే కాకుండా శ్రీరామచంద్రుడు కొలవాలండి. కష్టాలను పోగొట్టే ఆయన శ్రీరామచంద్రుడు. సో మీకు ఏ దేవుని ఇష్టం ఉన్నా ఆ దేవుని పూజించండి. ముఖ్యంగా మీకు మీ భార్యాభర్తల విషయాలను, మీకు ఆరోగ్య విషయాలను సర్వదా అన్ని రకాలుగా ప్రోత్సాహంగాను, ఆనందంగాను, ఆరోగ్యకరంగాను ఉండాలని, ఈ క్రోధిన సంవత్సరం మొత్తం కూడా శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.